వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా కొత్త టోల్ ఫీజు నిబంధనలను తీసుకొచ్చింది. జాతీయ రహదారుల ఛార్జీలు నియామకాలు 2026 పేరుతో కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం చెల్లించిన వారికి ఈ నోటీస్ జారీ చేస్తారు. SMS, ఈమెయిల్స్, మొబైల్ అప్లికేషన్లు, ఇతర ఆధారిత ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కూడా నోటీసులు అందిస్తారు. ఇక కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ లో కూడా ఈ నోటీసులను యాక్సెస్ చేయవచ్చు. టోల్ ఫీజు ఎగ్గొట్టిన వారిని సులభంగా గుర్తించి వసూలు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ ఫీజు వసూలు వ్యవస్థను వాహనాల డేటా బేస్ ను అనుసంధానించనున్నారు. టోల్ ఫీజు చెల్లించకుండా పోయినప్పుడు వాహన యజమానికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ నోటీస్ అందుతుంది. ఈ నోటీసులో వాహన వివరాలు, ప్రయాణించిన తేదీ, ప్రదేశం ఉంటాయి. నోటీస్ అందించిన 72 గంటల్లోపు చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదు. ఇక ఈ నోటీసులపై ఫిర్యాదు చేసేందుకు కూడా వాహనదారులకు కేంద్రం అనుమతిస్తోంది. ఈ నోటీస్ అందిన 72 గంటల్లోపు నిర్దేశిత పోర్టల్లో వినతి పత్రం అందించవచ్చు. అధికారులు 5 రోజుల్లోగా స్పందించి మీ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే ఒకవేళ 72 గంటల్లోపు టోల్ ఫీజు చెల్లించకపోతే భారీగా జరిమానా విధిస్తారు. అలాగే 15 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనంపై ఆంక్షలు, రాకపోకలపై పరిమితులు వంటివి విధిస్తారు. టోల్ ఫీజు వసూలు చేయడంలో పారదర్శకత తెచ్చేందుకు, మరింత బలోపేతం చేసేందుకు ఈ కొత్త రూల్స్ కేంద్రం తీసుకొచ్చింది.